దేవర్షి. అటువంటి నారదుడు ఆయన వస్తుంటేట ఆ ఇంద్రప్రస్థంలో ఉన్నటువంటి మనుష్యులందరూ ఆకాశం వంక చూసి అనుకున్నారట పైనుంచి కిందకి దిగుతున్నాడు నారదుడు. ఆయన ఆకాశ సంచారి, ఆయనకు ఆ శక్తి ఉంది. ఎవరు ఈ షట్చక్ర భేదనంలో మూలాధార చక్రాన్ని దాటుతారో వారు పృథివిని భేదించుకుని వెళ్ళిపోతారు. ఒక్కొక్క చక్రాన్ని దాటుతుంటే ఒక్కొక్క భూతం మీద అధికారం సిద్ధిస్తుంది. ఆయనకి లేని సిద్ధులే ఉన్నాయి, అందుకే ఆయన ఆకాశ సంచారం చేస్తారు. ఒకప్పుడు శంకర భగవత్పాదులు వచ్చారు మండలమిశ్రుడి ఇంటికి అలా యోగ మార్గంలో. అలా ఆకాశ మార్గంలో వస్తూ కిందకి దిగుతున్నాడు. ఎక్కడో వెడుతున్నప్పుడు కనపడడు, కిందకి దిగొస్తున్నప్పుడు చూశాడు. సామాన్యుల నోటి వెంట పలికించారు నన్నయ్య గారు. నీరజమిత్రుడేల ధరణీగతుడయ్యడు నొక్కొయంచు, పద్మములకు మిత్రుడైనటువంటి సూర్య భగవానుడేమిట్రా ఆకాశంలోంచి దిగి భూమి మీదకు వస్తున్నారని ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోయి అలా చూస్తున్నారు. అంటే సూర్యుడు అంటేనే తేజపుంజం, కాంతుల ముద్ద. అటువంటి కాంతుల ముద్ద కిందికి వచ్చేస్తోంది అనుకోండి, కంటిని ఆకర్షిస్తుంది. అందుకే జ్యోతి కంటిని ఆకర్షిస్తుంది. అన్ని కన్నులు అటువైపు చూస్తాయి. అంత పెద్ద తేజస్సుని చూస్తే మిగిలిన ఇంద్రియముల యొక్క శక్తి ఉడిగిపోతుంది. అంటే అంత తేజస్సుని చూస్తున్నారనుకోండి, ఇక చెవులకి పక్క మాటలు వినపడవు. ఎవరో వచ్చి ఇలా అన్నా ఇక చర్మం స్పర్శ తెలియదంటే మనసు పుచ్చుకోదు. ఇప్పుడు మనసు ఏ ఇంద్రియంతో ముడిపడిపోతుందంటే నయనేంద్రియంతో ముడిపడిపోతుంది. కన్ను చూస్తున్న దాంతో తాదాత్మ్యత చెందిపోయి మిగిలిన ఇంద్రియముల యొక్క వ్యాపారములను గ్రహించని స్థితికి మనసు వెళ్ళిపోతుంది. ఒక ఇంద్రియంతో తాదాత్మ్యత చెందేస్తుంది మనసు. అలా చెయ్యగలిగినది ఏది అంటే తేజస్సు. అదిగో ఆ తేజస్సు దిగుతోంది. అది మామూలు తేజస్సు కాదు.